ఉంటారు కదా. మనం ఏ ప్రపంచంలో అయితే ఉంటామో అది ఒక మాయా ప్రపంచానికి తక్కువ కాదు. ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తాయి, చాలా విషయాలు రహస్యంగా ఉంటాయి. అలాంటి ఒక రహస్యమయమైన విషయం గురించి వెతుకుతూ మన కథానాయిక నేహ బయలుదేరింది. తను చమత్కార్ గఢ్ని వెతుక్కుంటూ బయలుదేరింది. అన్నా, చమత్కార్ గఢ్కి ఒక టికెట్ ఇవ్వండి. చమత్కార్ గడా? ఇలా చూడమ్మా, ఇక్కడ అటువంటి చోటు ఏమీ లేదే. లేదంటారేంటి? నగర్పాడాకి ముందుకు వెళ్ళామంటే అదే ఆ చోటు. అరే, నగరపాడా కంటే ముందుకు వెళ్తే అడవే ఉంది, ఇంకేమీ లేదు. కండక్టర్ మాట విన్న తర్వాత నేహ కాస్త కంగారు పడుతుంది. కాని ఇందులో తన తప్పేమీ లేదు. నిజానికి చమత్కార్ గఢ్ నగరానికి దూరంగా ఒక దట్టమైన అడవిలో దాగి ఉన్న ఊరు. దాని గురించి ఎవరికీ ఏమీ తెలీదు. ఇంకా చెప్పాలంటే ఇండియా మ్యాప్ లో కూడా దాని గురించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఆ ఊరు శపించబడిందని అంటూ ఉంటారు. దాని పేరు, అస్తిత్వం ఈ ప్రపంచం నుంచి చెరిగిపోతుంది అని. కాని ఖగోళ శాస్త్రాన్ని చదువుతూ ఉన్న నేహాకి తను ఒక ప్రాజెక్టు మీద పనిచేసే సమయంలో ఈ ఊరి గురించి తెలిసొచ్చింది. తను నిర్ణయించుకుంది, తను ఆ ఊరిని వెతకాలి అని, ఆ శాపం రహస్యంని పరిష్కరించాలి అనుకుంటుంది. గంటల ప్రయాణం తరువాత నేహా నగర్పాడా చేరుకుంటుంది. ఇది కూడా సరైనదే. నేనిక్కడి వరకైతే చేరుకున్నాను కదా, ఇప్పుడెలాగోలా నేను చమత్కార్ గఢ్ని వెతకాలి. నేహా ఏమీ ఆలోచించకుండా రాత్రివేళ చీకట్లో అడవి వైపు వెళ్తుంది. ఎలాగైతే తను వెళ్తూ ఉంటుందో చీకటి ఇంకా దట్టంగా మారుతుంది. అన్ని వైపులా నిశ్శబ్దం. అప్పుడే తనకి ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఎవరు? చూడండి, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరది? నా ఎదురుగా రండి. కాని నేహాకి ఏ సమాధానమూ రాదు. అప్పుడే ఉన్నట్టుండి చెట్టు మీద నుంచి బోలెడన్ని పళ్ళు వాటంతటవే పడతాయి. అవి నేహా మీదే పడతాయి. నేహా భయంతో అరుస్తుంది, కాపాడండి, కాపాడండి, నాకసలు ఏం జరుగుతోంది? ఎవరో ఉన్నారు, భూతమా, భూతం! భయంతో నేహా పరిస్థితి దారుణంగా మారుతుంది. తను ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తుంది. ఆ మధ్యలో ఒక మాట్లాడే కాకి తన వైపే ఎగురుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఆ కాకి వస్తుందో పళ్ల వర్షం ఆగిపోతుంది. నువ్వు చాలా మొండిదానివి. నువ్వు మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్నీ అడవిలో నుంచి బయటికి తరివేయగలను, ఎందుకంటే నేను ఇక్కడి రక్షకుడిని. కాని ముందు నాకు ఒక విషయం చెప్పు, నువ్విక్కడికి ఏం చేయడానికొచ్చావు? కాకి మాట విన్న తర్వాత నేహా ఇంకా భయపడుతుంది. కాని తను ధైర్యం తెచ్చుకొని కాకికి అంతా చెప్తుంది. చూడు, నాకు తెలుసు, ఇక్కడ ఒక చమత్కార్ గఢ్ అనే ఊరుంది. అది ఎన్నో ఏళ్లుగా శపించబడి ఉంది. నేను ఆ ఊరి కోసం వెతుకుతున్నాను. దానికి ఇండియా మ్యాప్లో దాని అసలు స్థానాన్ని తిరిగివ్వాలనుకుంటున్నాను. నేహా మాట విన్న తర్వాత ఆ మాట్లాడే కాకి తన మాటను నమ్ముతుంది. దానికి నేహా ఉద్దేశం నిజమైనదనిపిస్తుంది. అది సైలెంట్గా ఎగురుతూ నేహా భుజం మీద వాలి ఏవో మంత్రాలు చదువుతుంది. ఓం భోకల్ల నమః, ఓం భోకల్ల నమః. అప్పుడే గట్టిగా గాలి వీస్తుంది. నేహా చూసేసరికి తన కాళ్ల కింద ఒక వృత్తాకార చిహ్నం దానంతటది ఏర్పడుతుంది. చూస్తూ చూస్తూ నేల మీద ఒక తలుపు తెరుచుకుంటుంది. నేహా కాకితో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటిదంతా? కొన్ని క్షణాల్లో నేహా కింద పడిపోతూ ఒక నేల మీదకు వచ్చి పడుతుంది. తను చూసేసరికి చమత్కార్ గఢ్కి చేరుకుంది. అన్ని వైపులా పచ్చదనం, చక్కటి నది ప్రవహిస్తూ ఉంటుంది. పశుపక్షులు పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటాయి. అదేదో మాయా ఊర్లా ఉంటుంది. అరే, ఏంటిది? మనం వచ్చేసాం! ఏ హుర్రే! అంత సంతోషించాల్సిన అవసరమేం లేదు. మర్చిపోవద్దు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో. నేను మర్చిపోను. సరే, ఇక మన పనిని మొదలు పెడదాం. నేహా కాకితో పాటు కలిసి ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అప్పుడే తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అరే, అలా చూడు, అక్కడెవరో ఉన్నారు. చూడండి, మిమ్మల్నే! ఆగండి! నేహా పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. వెళ్లి ఆశ్చర్యపోతాడు. ఆ వ్యక్తి ఒక వీల్చైర్లో కూర్చుని ఉంటాడు. అతని సగం చేతులు సగం కాళ్ళు లేవు. అతను మామూలుగా కనిపించడం లేదు. గాలితో పాటు నెమ్మదిగా తన శరీరం కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. బాబాయ్, మీకేదైనా అనారోగ్యం ఉందా? నేహా ఎంతో భావోద్వేగంతో ఆ ప్రశ్న అడుగుతుంది. కాని ఎప్పుడైతే ఆ వ్యక్తి సమాధానం చెప్తాడో అప్పుడు నేహా ఇంకా ఆశ్చర్యపోతుంది. అరే, ఇదేం భాష? ఇది నాకు కూడా తెలీదు.
బాబాయ్ మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? యా 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 యా. ఇప్పుడు నాకెలా తెలుస్తుంది ఇదంతా ఏంటని? అప్పుడు వెనక నుంచి ఒక ముసలి గొంతు వినిపిస్తుంది. నేను చెబుతాను. నేహ వెనక్కి తిరిగి చూస్తే తన ఎదురుగా ఒక 10 ఏళ్ల పిల్లాడు ఉంటాడు. కాని తన మొహం ఒక ముసలి వ్యక్తిలాగా ముడతలతో నిండి ఉంటుంది. తన గొంతు కూడా బాగా అలసిపోయినట్టు ఉంటుంది. అయ్యో బాబు, నువ్వేంటిలా ఉన్నావు? ఈ పెద్దాయన ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఆయన చిన్న పిల్లల భాషలో మాట్లాడుతున్నాడు. ఏంటి, పిల్లల భాషలోనా? అవును, పిల్లల భాష. నిజానికి చాలా ఏళ్ల క్రితం ఈ చమత్కారగాడలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. అతను వాళ్ళని భారం అనుకునేవాడు. అతను ఏమనుకునేవాడంటే ఆడపిల్లల పని ఇల్లు చూసుకోవడం అని, వంట పని, ఇంకా వంశాన్ని ఉత్పత్తి చేయడమేనని. అందుకని అతను ఒకరోజు ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తాడు. ఈ ఊళ్ళో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టకూడదు అని. ఏంటి, ఆ తర్వాత ఏమైంది? మీ అందరికీ ఈ పరిస్థితి ఎలా వచ్చింది? నిజానికి రాజు ఏదైతే యజ్ఞం చేశాడో అందులో ఒక మంత్రం పొరపాటున తప్పుగా చదివేశాడు. ఆ కారణంగా ప్రకృతి ఈ గ్రామం మొత్తాన్ని శపించేసింది. ఇదంతా ఏం జరుగుతోంది? ప్రకృతి నియమాలను మార్చడానికి అసలు నువ్వెవరు? లేదు, నేనలా జరగనివ్వను. నీకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు కదా? ఇక చూడు, ఈ ఊరి పరిస్థితి ఎలా ఉంటుందో నేను శపిస్తున్నాను. ఈ ఊరి గడియారం ఇప్పుడు వెనక్కి నడుస్తుంది. పిల్లలు ముసలివాళ్లుగా పుడతారు. పెద్దవాళ్లు నెమ్మది నెమ్మదిగా గాలిలో కలిసిపోతారు. ఇక్కడ పెళ్లిళ్ళు జరగవు, కాపురాలు జరగవు, వంశాభివృద్ధి జరగదు. నువ్వు తప్పిస్తావు. ఆ విధంగా రాజు చేసిన తప్పుకి ఊరంతా శిక్ష అనుభవిస్తుంది. యజ్ఞం తర్వాత ఊరి వాళ్ళంతా ఒక్కొక్కరిగా అనారోగ్యానికి పాలైపోయారు. ఆ తరువాత ఈ విచిత్రమైన దారుణం మొదలయ్యింది. ముసలి పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు. వాళ్ళొక తల్లి గర్భం నుంచి సముద్ర పాలన నుంచి వస్తున్నారు. వాళ్ళ కాళ్ళు వణికిపోతాయి. గొంతు ముసలి గొంతులా ఉంటుంది. మోకాళ్ళలో నొప్పి ఉంటుంది. ఊరి స్కూల్లో, నర్సరీల్లో ముసలి పిల్లలే కూర్చుంటారు. టిఫిన్లో చవనప్రాష్ ఇంకా మోకాళ్లకు పట్టి తెస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అది మాత్రమే కాదు, నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ 30 ఏళ్ల వయసులో వాళ్ళెంతో అందంగా, స్మార్ట్గా తయారవుతారు. కానీ 50 తర్వాత మళ్ళీ వాళ్ళ శరీరం వెనక్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. మళ్ళీ మోకాళ్ళ నొప్పి, గొంతులో వణుకు. నెమ్మదిగా వాళ్ళు కరిగిపోతారు. చివరికి వాళ్ళు పూర్తిగా చిన్నపిల్లలుగా మారిపోయి గాలిలో ఎగిరి బూడిదగా మారి మాయమైపోతారు. ఇది చాలా భయంకరంగా ఉంది. మీరందరూ ఇన్నేళ్లుగా ఇంత బాధను ఎలా అనుభవిస్తున్నారో తెలియడం లేదు. నాకు కూడా తెలియదు. కానీ నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? ఇక్కడికి ఆడపిల్లలకు అసలు ప్రవేశమే లేదు కదా? అవును, నేను అసలైన ప్రపంచం నుంచి వచ్చాను, మీ అందరికీ శాప విముక్తి కలిగించడానికి. కానీ ఇదంతా ఎలా జరుగుతుందో నాకు తెలీదు. యా 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 యా. అంటే నేను చెబుతాను. మేము ఈ శాపం నుండి విముక్తి పొందాలి అంటే అప్పుడు అదే యజ్ఞాన్ని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి అందులో ఒక అమ్మాయి కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ఊరు నిరాకరించిన అది దేవత రూపంలో ప్రకృతి దేవత చెప్పింది. తన చేతుల మీదుగానే ముక్తి లభిస్తుంది అని. అయితే సరే, యజ్ఞం చేద్దాం పదండి. సరే, కానీ గుర్తుపెట్టుకో, ఈ తిరకాసు శాపం నుండి విముక్తి పొందడానికి మనం మంత్రాలు కూడా తిరకాసుగానే చదవాలి. ఏంటి, వెనక నుంచి చదవాలనే మాట విని నేహా కాస్త కంగారు పడుతుంది. కానీ తను ధైర్యం చేసి యజ్ఞాన్ని మొదలు పెడుతుంది. ఓం నమ శివాయకి బదులుగా మ్యో యావిష్యవన్, మ్యో విష్యవన్, మ్యో యావిష్యవన్. ఎప్పుడైతే నేహ మంత్రాలు తిరకాసుగా చదవటం మొదలు పెడుతుందో ఆకాశం మారిపోతుంది. గాలి వీస్తుంది. గందరగోళం మొదలవుతుంది. అప్పుడే సూర్యుడి మొదటి కిరణం నేల మీద పడుతుంది. మొత్తం ఊరంతా నెమ్మదిగా మెరుస్తుంది. ప్రకృతి మాత శాపం సమాప్తమవుతుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా అసలు రూపంలోకి వస్తారు. ఊర్లో ఆనందం నిండుకుంటుంది. అందరూ మళ్లీ జీవితాన్ని జీవించటం మొదలు పెడతారు. ఆ విధంగా నేహా తెలివితేటలు, సాహసం, అలాగే నారీ శక్తితో శాపానికి గురైన ఒక గ్రామాన్ని శాపం నుంచి బయటికి తీసుకొస్తుంది. మళ్లీ దానిని ఇండియా మ్యాప్లోకి తీసుకొస్తుంది. చమత్కార్గఢ్ ఇప్పుడు నిజంగానే మారిపోయింది.